ఏపీ రాజధాని అమరావతిని పార్లమెంటులో కేంద్రం గతంలోనే స్పష్టంగా చెప్పిందని మంత్రి నారాయణ వెల్లడించారు. కేంద్రం అధికారిక గెజెట్ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం నార్మన్ పోస్టర్ సంస్థ టెండర్ను వారి డిజైన్లను రద్దు చేసిందని, అందుకే మళ్లీ భవనాల డిజైన్ల కోసం టెండర్లు పిలిచామని అన్నారు. ఆ టెండర్లు కూడా నార్మన్ పోస్టర్ సంస్థకే వచ్చాయి. సిఆర్టీ అథారిటీ సమావేశంలో వాటికి ఆమోదాన్ని ఇచ్చినట్టు స్పష్టం చేశారు. రాజధాని ఇదేనని చెప్పి పార్లమెంట్లో ఒకసారి చెప్పింది. ఆల్రెడీ పార్లమెంట్లో రాజధాని అమరావతి అని యాక్చువల్గా చాలా క్లియర్గా లాస్ట్ గవర్నమెంట్ అప్పుడే చెప్పడం జరిగింది. దానికి ఏమన్నా అఫీషియల్గా గజెట్ కావాలంటే తెప్పిస్తాం. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 ఉన్నాయో 5 టవర్లు, 5 టవర్లతోటే మన అసెంబ్లీ, హైకోర్టు దానికి డిజైన్ అప్పుడు నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ చేశారు లండన్ వాళ్ళు. మన టెండర్లో మళ్ళీ వాళ్ళకే వచ్చింది. వాళ్ళకే వచ్చింది. దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెట్టి అప్రూవ్ చేసుకున్నాం. అంటే వాళ్ళకి వచ్చిన అంటే ఎవరికి టెండర్ వచ్చినా ఏది చేసినా కానీ అథారిటీలో పెట్టి అప్రూవ్ చేయాలి. అందువల్ల వాళ్ళ అథారిటీలో పెడితే దాన్ని అథారిటీ యాక్సెప్ట్ చేసింది. టెండర్ వాళ్ళకి రేపు ఎల్లుండి ఆర్డర్స్ ఇస్తారు. అంటే డిజైన్కి ఫైనల్ అంటే అంతకుముందు డిజైన్ చేశారు, అది కొద్దిగా ఇన్కంప్లీట్ యాక్చువల్గా. అంటే డిజైన్ చేస్తే ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. దానికి మళ్ళీ యాక్చువల్గా ఎందుకంటే గత ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. వాళ్ళు కోర్టుకు పోవటం, కోర్టులో మళ్ళీ వాళ్ళకి 9 crores పే చేయటం కూడా జరిగింది ఆర్బిట్రేషన్లో. అంత గందరగోళం అయిపోయి క్లోజ్ చేయకుండా ఉంటే డిఫరెంట్ ఉండేది. క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ